డక్కన్ సర్కార్ మనందరికీ తెలుసు. తెలంగాణకి మారు పేరు డక్కన్ పీఠభూమి. తెలంగాణకి ఇంకో మారు పేరు ఉంది, త్రిలింగ దేశం. ఈ తెలంగాణ అనే పదం రావడానికి వెనుక ఉన్నటువంటి డక్కన్ పీఠభూమి కావచ్చు, త్రిలింగ దేశం కావచ్చు, ఆ చరిత్రను వెలుగులో తీసుకురావడానికి, కొన్ని దశాబ్దాల చరిత్రని వెలుగులో తీసుకురావడానికి చేసిన ఒక గొప్ప ప్రయత్నం కళా శ్రీనివాస్ గొప్పగా ఆవిష్కరణ చేసిండు. అయితే చరిత్ర ఎప్పుడు ఎవరి కబంధ హస్తాల్లో కూడా, ఎవరి గడిలో కూడా, ఎవరి తప్పు చేతుల్లో కూడా ఉండదు అని అక్షర సత్యం చేసి, దృశ్యమాలిక చేసి ఈ వెండి తెర పైన తీసుకురావడానికి ఏదో మాటల్లో చెప్పినట్టుగా, నేను ఇక్కడ ఒక 2 నిమిషాల్లో చెప్పినట్టుగా ఇంతకుముందే చెప్తా ఉన్నాడు. ఒక 2 సంవత్సరాల సుదీర్ఘ రాత్రి మగుళ్ళ ఆ కష్టమే అది వస్తా ఉంటే, ఆయన కళ్ళల్లో చూస్తా ఉంటే ఎంత బాధ, ఆనందము, కన్నీళ్లు, సంతోషము ఆయన కనపడతా ఉంది. నా పక్కనే ఉండి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఆయన ఎట్లా ఫీల్ అవుతా ఉన్నాడని. అంటే ఒక చరిత్రను వెలుగులో తీసుకురావాలంటే, ఒక సత్యాన్ని వెలుగులో తీసుకురావాలంటే, ఒక ధర్మాన్ని 10 మందికి చూపించాలంటే అది ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఆ ప్రయత్నంలో తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర సాధనలో తన వంతు బాధ్యత నిర్వహించినటువంటి ఆ అమరవీరుల ఆ బలిదానాల ఆ త్యాగాల నుంచే ఆయనకి ఈ ఇన్స్పిరేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది మనందరి చరిత్ర, మనందరం కూడా చూడాల్సినటువంటి చరిత్రగా, సినిమాగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.